పైన మీరే ఉందండి. మన భూములు ఎట్టు చూసినా కూడా కోడిగుడ్డు ఆకారంలో ఉండిపోయిందమ్మా. అవునమ్మా. ఇప్పటికి ఎన్ని గుడ్లు వస్తున్నారాయి బాబు? 2 గుడ్లు వత్తమారిపోయాయండి. అది కాబట్టి గొడ్డే మీద ఎక్కడ తల్లి అది వంట గడ్డ మీద చెత్తలకు ఎంత చక్కని తల్లి అది చేతమ్మా. ఏ మహా తల్లి వంటగొడ్డ పట్టుకుని ఎరగబోతుంటే కాలే తగలను గొడ్డ గంగలో గడ్డ గంగ పట్టాలి. గొడ్డ బద్దల చేరా గడ్డ బట్టాల బద్దలాసలు గొడ్డ ఎవరు పెట్టారా? గడ్డ ఎవరో పెట్టారు. ఎవరు పెట్టారమ్మా? ఎవరు పెరిగారా? పెట్టారమ్మా ఎవరో పెరిగారు. ముగ్గురు బాలు జన్మించినారు. ఎలాగా ఉన్నారు ఆదిల వల్లే వారు ఆదిల వల్లే నాయన మహా తల్లి గుడ్డ పట్టు నెరగపోతుంటే ఆ గుడ్డలోనమ్మా ఏ ముగ్గురు అబ్బాయిలు జన్మించారు గోవిందా. యావండి గురువు గారు, నాకు చిన్న సందేశం అండి. ఏమిటయ్యా సందేశము? ఈ ముగ్గురు బాలలు కూడా ఒకే గుడ్లో పుట్టేశారండి. బాబు అమ్మా ఇక్కడ అబ్బా గుడ్డ ఎప్పుడన్నా 3 సార్లు చెల్తాదమ్మా. చూడండి ఒకే గుడ్డులో ఒకేసారి జన్మించారు గోవిందా. అంటే చూడండి అమ్మా, చిన్న చిన్న పిల్లలు ఉన్నారనుకో, బ్రహ్మ విష్ణు ఈశ్వరులని వేసాలేసి వాళ్ళ మేకప్ వేస్తాం. అవునండి. ఎక్కడ ఒక అబ్బాయి కూడా కనపడలేదు వచ్చినాయి మాకు. బాబ్జీ గారు తప్ప ఎవరు కనపడలేదు అక్కడ. అందుచేతనయ్యన్నా ఏ ముగ్గురిని కూడా ఏ మహాతల్లి పెంచి పెరగలేస్తుంది. ఎలాగండి? అది నెమ్మది పెరగాడు నాయన నీళ్ళ కాసేందా నాయన మలగల కాడ ఓయమ్మ నీళ్ళ కాసేనే ఓయమ్మ అమ్మ చేతులు కాడు నీళ్ళ కాసిందా తల్లిల స్థానాలు లెక్క కాసేసా తల్లిల స్థానాలు చక్కగా చేసా. తల్లిల స్థానాలు చక్కగా చేసా. తల్లిల స్థానాలు నాయన చక్కగా చేసారు నాయన తల్లిల స్థానాలు నాయన చక్కగా చేశారు నాయన. తల్లిల స్థానాలు చక్కగా చేసా నీళ్ళ స్థానాలు ఏకంగా చేసా నీళ్ళ స్థానాలు ఏకంగా చేసా. నీళ్ళ స్థానాలు ఏకంగా చేసా. ముగ్గు తగిన బాల నాయన ముసలాడేరే మరో నాయన తగిన బాల నాయన ఊసలాడేరు నాయన. ముగ్గు తగిన బాల ఊసలాడేరు పాలు తగిన బాల తాగుతున్నారు పాలు తగిన బాల బాగుతున్నాడు. పాలు తగిన బాల బాగుతున్నాడు. ఎలాగా ఉన్నారు నాయన ఆటలు వెళ్ళే మరో నాయన ఎలాగనున్నారు నాయన అది దేవుళ్ళే మరో నాయన. ఎలాగా ఉన్నారు ఆటలు వల్ల ఎంత ఎక్కడ వారు ప్రేమించడమ్మా వారు దేవతలమ్మ ఎంత చక్కని వారు దేవతలమ్మ. ఎలాగా ఉన్నారు నాయన ఆటలు వెళ్ళే మరో నాయన ఎలాగనున్నారు నాయన అది దేవుళ్ళే మరో నాయన. ఎలాగా ఉన్నారు ఆటలు వెళ్ళే ఎంత ఎక్కడ వారు ప్రేమించడమ్మా ఎంత చక్కని వారు దేవతలమ్మ ఎంత చక్కని వారు దేవతలమ్మ. వానతల్లి పల్లాలంది అది బాబాయ్ మమ్మడు రాక తల్లమ్మ తల్లి కబడి కబడి అమ్మ అమ్మ సాంతించమ్మాయి అమ్మాయి ఎప్పుడైతేనమ్మా ఏ మహాతల్లి కూడా పెంచి పెరగదీస్తుంది. అవునండి. పెంచి పెరగదీసి ఆలోచించింది. అవును. నా గర్భవాసాన్ని ముగ్గురు జన్మించారు.